హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. లోక్సభ స్పీకర్ కోసం ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్. అయితే ఇవాళ కూడా విఫలమైంది, రేపేమో సెలెక్ట్ చేస్తామన్నట్టుగా అయింది. మరి ఈ లోక్సభ స్పీకర్ కోసం ఎందుకు ఈ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్ కోసం ట్రై చేస్తారు కదా, మరి ఆయన ఎందుకు తీసుకోలేకపోయారు? మరి ఏం జరుగుతుంది సార్, మీ ఒపీనియన్? యాక్చువల్గా బిగినింగ్ నుంచి మనకి వినబడే మాట ఏంటంటే చంద్రబాబు తెలుగుదేశంకి లోక్సభ స్పీకర్ ఇస్తారు అనేది ఒక అప్పట్లో కృష్ణప్రసాద్ పేరు కూడా వినబడింది. సో గతంలో జిఎంసి బాలయోగి ఉన్నాడు, అట్లాగే మళ్ళీ తెలుగుదేశం తరఫున స్పీకర్గా ఉంటారు, అది మన ఆంధ్రులకి గర్వకారణం, ఇలాగా అంతా మాట్లాడుకున్నారు. దాని తర్వాత రెండో వెర్షన్ ఏమొచ్చిందంటే తెలుగుదేశంకి ఇవ్వడానికి బీజేపీకి ఇబ్బంది, ఎందుకంటే తెలుగుదేశంకి ఇస్తే ఇటు నితీష్ కుమార్ డిమాండ్ చేసే అవకాశం ఉంది, ఆయనకి మళ్ళీ బీహార్లో ప్రాబ్లం అవుతుంది, వీళ్ళకిద్దరికి ఒకరికి స్పీకర్ ఒకరు డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేది కష్టము అనేది బీజేపీ అనుకున్నది, బీజేపీ చెప్పిందని. దాంతో చంద్రబాబు ఇంకొక ఎత్తుగడ వేశాడు, అదేంటంటే బీజేపీకే ఇవ్వాలి, తన మనిషికి ఇవ్వాలి. అలాగా చంద్రబాబుకు అనుకూలంగా పురంధేశ్వరి ఉంది. సో మీరు పురంధేశ్వరికి ఇవ్వండి, ఆల్రెడీ ఆమె పార్లమెంటేరియన్గా ఆమెకు పేరు వచ్చింది, తర్వాత మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆమె సీనియరు మహిళ, పైగా ఎన్టీఆర్ కూతురు కాబట్టి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఆమెకి ఇవ్వండి మీరు అని ప్రపోజల్ పెట్టాడని, పురంధేశ్వరికి మంచి స్కెచ్ చేశాడని, అందుకనే ఆమెకి సెంట్రల్గా మినిస్టర్ కూడా ఇవ్వలేదు కాబట్టి పురంధేశ్వరికి ఇస్తారని ఒక వెర్షను బయటకు వచ్చింది. చంద్రబాబు చాణక్యం ఇవన్నీ కూడా తెలుగుదేశం మీడియాలో రాశారు, కానీ అది కూడా ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఓం బిర్లా, ఇంతకుముందు ఆయన 17వ లోక్సభ స్పీకర్గా ఉన్నాడు, ఇప్పుడు 18వ లోక్సభ స్పీకర్గా ఆయన్ని ఎంచుకునింది బీజేపీ. సో బీజేపీ ఎందుకు స్పీకర్ని పట్టుబడుతుంది, ఎందుకు మిత్రపక్షాలు కూడా స్పీకర్ని కావాలనుకుంటున్నాయంటే రేపొద్దున బీజేపీ ఇప్పుడు మైనారిటీలో ఉంది, 240 ఉన్నాయి, వాళ్ళకి 272 కావాలి. కూటమి అంటే ఎన్డీఏ కూటమికి 292 ఉన్నాయి, అంటే కావాల్సిన దానికంటే 20 ఎక్స్ట్రా ఉన్నాయి. కానీ ఇటు 16 సీట్లున్న చంద్రబాబు, 12 సీట్లున్న నితీష్, వీళ్ళిద్దరు కానీ బయటకు వస్తే ప్రభుత్వానికి షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని జగన్ లాంటి వాళ్ళని పట్టుకొని గవర్నమెంట్ని అయితే నిలుపుకోవచ్చు, కానీ అది ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా తమ మనుషులు ఒక 5-6 మంది అటు వెళ్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇండియా కూటమి ఈ ప్రభుత్వం కూలిపోతుంది. గతంలో ఒక రోజు ఉన్నాయి ప్రభుత్వాలు, 13 రోజులు ఉన్నాయి, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అని వీళ్ళలోనే ఒక లోపల నుంచే ఎక్స్ప్లోజన్ వస్తుంది, విస్ఫోటనం అని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు చెప్తున్నారు, ఖర్గే లాంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదేమైనా ఇది స్ట్రాంగ్గా ఉండే ప్రభుత్వం లాగా ఉండదు, వీక్గా ఉంటుంది. ఎవరైనా బెదిరించవచ్చు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందువల్ల బీజేపీ ఏమో ఆలోచిస్తుందంటే 2 మార్గాలు ఉన్నాయి బీజేపీకి. ఒకటి, ఇండియా కూటమి పార్టీలో ఉన్న మనుషుల్ని లాక్కోవడం. 2, ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి సంబంధం లేని వాళ్ళు, అంటే జగన్ లాగా 4 1 2 ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని లాక్కోవడం. అది కాకుండా మూడోది కూడా ఉంది, అదేంటంటే పాము తన గుడ్లను తను తినేసినట్టుగా తన మిత్రపక్షాలనే తను ధ్వంసం చేయడం, చీల్చడం. అది బీజేపీకి వెన్నతో నెయ్యితో పిజ్జాతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆల్రెడీ శివసేనను అలాగే మిత్రపక్షంగా ఉండే శివసేనను చీల్చింది, ఏఐడిఎంకేని చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. ఇలాగా తమ మిత్రపక్షాలనే తను చీల్చేయగలదు అవసరమైతే. అట్లా రేపొద్దున తెలుగుదేశంలో చీలికలు తీసుకురావచ్చు, ఈ 16 మందిలో 6-7 మందిని లాగేయచ్చు, మన నితీష్ జేడీలో లాక్కోవచ్చు. ఇలాగ తన వాళ్ళనే తను రేపు చీల్చేయచ్చు. చీల్చినప్పుడు స్పీకర్ తన వ్యక్తి లేకపోతే స్పీకర్ ఏం చేస్తాడంటే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. వేయకుండా చూసుకోవాలంటే స్పీకర్ తమ మనిషి కంపల్సరీగా ఉండాలి. అక్కడే ఎన్డీఏ కూటమిలో మిగతా పక్షాలు కూడా స్పీకర్ మనవాడైతే రేపొద్దున మనవాళ్ళు లాక్కుంటే వాళ్ళ మీద అనర్హత వేటు వేయచ్చు కదా అనేది వీళ్ళకున్న ఐడియా. కానీ బీజేపీ పట్టుబట్టింది, వదలలేదు. అందుకని చంద్రబాబు కానీ నితీష్ కానీ ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. అందుకే చంద్రబాబు మీద ఇక్కడ జగన్ పెద్దగా విమర్శలు చేయట్లేదు ఈ విషయంలో, కానీ అక్కడ బీహార్లో విమర్శలు చేస్తున్నారు. అంతెందుకు మన ప్రశాంత్ కిషోరే అక్కడ విమర్శలు చేస్తున్నాడు.
ఈయన నితీష్ కుమార్ స్పీకర్ పోస్ట్ అడగట్లేదు, ప్రత్యేక హోదా అడగట్లేదు, చెరుకు ఫ్యాక్టరీలు అడగట్లేదు, మన పిల్లలకి ఉద్యోగాలు అడగట్లేదు. 2025లో జరిగే రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం తనకు ముఖ్యమంత్రి అడుగుతున్నాడు, మళ్ళీ తనే ఉండాలని అడుగుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల్ని తన సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడు అని ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. సో ఈ కాంటెక్స్లో చంద్రబాబుకి లక్కీగా జగన్ ప్రతిపక్షంలో ఉండడం వల్ల జగన్ దీని మీద పెద్ద పోరాడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే జగన్ డిఫెన్స్లో ఉన్నాడు, అఫెన్స్లో లేడు. తన్ను తాను కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం, తను జైలుకి పోకుండా చూసుకోవడం ఎలాగా ఈ ప్రోగ్రాం జగన్కు ఉంది. ఇప్పుడు జగన్ నేను ప్రజల తరపున నీతో పోరాడతాను అని చెప్పి ఇప్పుడే రంగంలోకి దిగే పరిస్థితి లేదు. అందుకని జగన్ సాధారణంగా అందరూ చెప్పే విధంగానే ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, ఒక 6 నెలలు చూద్దాం అనేది చెప్పాడు. అందువల్ల చంద్రబాబుకి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన ఎందుకన్నా మంచిదనే ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, పదవులు కాదు. సో పదవుల కోసం పట్టుబడితే రాష్ట్ర ప్రయోజనాలు ఇబ్బంది అవుతుంది అనేది ఆయన మాట్లాడాడు. అది ఆయన మాట్లాడిన దాని వెనక ఉద్దేశం ఏదైనా అది కరెక్టే. ఎందుకంటే నువ్వు నిజంగా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రయోజనాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు కూడా ఉండాలి. అక్కడ పదవులు లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు. నీ మంత్రి మంచి శాఖ లేకపోతే నీకేమీ నెరవేరుతాయి ఇక్కడ. సో నీ పట్టు పెరగడం అంటే ఏంటి అర్థం? ప్రభుత్వంలో నీ పట్టు పెరగాలి, పెరిగితే కదా నీకు వచ్చేది, లేకపోతే నీకు ఎట్లా వస్తుంది? సో ఏదైనా ఉన్నాయేమో రహస్యంగా ఈ పదవులు మీరు తీసుకోకండి, మీకు రాష్ట్రానికి నేను చేస్తానే ఉన్నా చెప్పాడా అనేది తెలీదు. ఏదేమైనా చంద్రబాబు ప్రస్తుతానికైతే ఎస్కేప్ అవ్వగలిగాడు. అది ఎల్లకాలం అవ్వదు. నిజంగా ఏమైనా తీసుకురావాలి అంటే ప్రత్యేక హోదా కాకపోతే ప్యాకేజ్ అన్న తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత అమరావతికి ఫండ్స్, పోలవరం కంప్లీషను, తన పథకాలు సూపర్ 6కి సెంట్రల్ గవర్నమెంట్ అండ, ఇవన్నీ చంద్రబాబు తేలేకపోతే మాత్రం చంద్రబాబు ఫెయిల్యూర్ క్లియర్గా బయటకు వచ్చేస్తుంది. మరి ఎంత తేగలడు అనేది చూడాలి. ఏదేమైనా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అయితే స్పీకరు లేదు, డిప్యూటీ స్పీకర్ లేదు. స్పీకరు డిప్యూటీ స్పీకర్ రెండు కూడా బీజేపీనే పెట్టుకునింది. ఇక దీన్ని కన్విన్స్ చేయడానికి ఏకగ్రీవంగా, ఎందుకంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా పార్లమెంట్లో లోక్సభలో స్పీకర్ అనేది ఎన్నికలు ఎప్పుడు జరగల, ఏకగ్రీవమే. అంటే ప్రతిపక్షాలతో మాట్లాడుకుంటారు. జనరల్గా సంప్రదాయం అంటే స్పీకరు అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇస్తుంటారు, బ్యాలెన్స్ అవుతుందని. కానీ ఈసారి ఇవ్వలేదు. ఇవ్వకుండా బీజేపీ నాయకులు ఇండియా కూటమి నాయకుల్ని కలిసి మీ మద్దతు ఇవ్వండి అంటే రాహుల్ గాంధీ క్లియర్గా ఏం చెప్పాడంటే మామూలుగా సంప్రదాయ ప్రకారం స్పీకర్ మీరు తీసుకోండి, డిప్యూటీ మాకు ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా ఇవ్వడానికి కుదరదని బీజేపీ వాళ్ళు చెప్పారు. కుదరకపోతే మేము పోటీ పెడతామని ఇప్పుడు వాళ్ళు పోటీ పెడుతున్నారు. అతని పేరు కొడికున్నల్ సురేష్ అని, కేరళ కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఇంతకుముందు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 8 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. అంటే సుదీర్ఘమైన పార్లమెంటేరియన్, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. సో ఆయన వివిధ పోస్టులు ఉన్నాడు. ఆయన క్షుణ్ణంగా పార్లమెంట్ని ఎలా నడపాలి అన్నీ తెలుసు. సో ఆయన కరెక్ట్గా దానికి సూటబుల్ వ్యక్తి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోటీలో నిలబెట్టారు. ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది, కానీ ఈ పోటీ అనేది ఇప్పటివరకు జరగలేదు. సో ఫస్ట్ టైం ఇది. వాళ్ళని విరమింపజేయాలని బీజేపీ శాయశక్తులు ట్రై చేస్తుంది, కానీ కుదరట్లేదు. ఎందుకంటే డిప్యూటీ మాకు ఇస్తే మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో ఫస్ట్ టైం ఎన్నిక జరుగుతుంది. ఏదేమైనా బీజేపీ ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కోయిలేషన్ ప్రభుత్వంలో బీజేపీ తన పట్టు అయితే నిలుపుకునేది. మంత్రివర్గ కూర్పులో కావచ్చు, తర్వాత తను అనుకున్న పాలసీల్ని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, ఇప్పటివరకే పట్టు నిలుపుకుంది. అయితే కొన్ని విషయాల్లో బీజేపీ కాంప్రమైజ్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ పథకాన్ని సవరించమని ఎప్పటి నుంచో నార్త్లో అనేక మంది మాట్లాడుతున్నారు. ఈవెన్ నితీష్ కుమార్ కూడా మాట్లాడాడు. సో దానికి సంబంధించి సవరించారు అగ్నివీర్ పథకాన్ని. అలాగా కొన్ని విషయాల్లో ఎన్డీఏ కూటమి కోరికల్ని నెరవేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రం బీజేపీ కాంప్రమైజ్ అయ్యేట్టుగా కనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.